హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చామింగ్ చింటూ. మూవీ లవర్స్ అందరూ ఒక మంచి మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు లాక్డౌన్లో ఓటీటీలో వచ్చిన మూవీస్ ఏవీ పెద్దగా ఆడలేదు. బట్ ఈ రోజు రిలీజ్ అయిన మూవీ ఆకాశం నీ హద్దురా మాత్రం అంచనాలన్నీ తలకిందులు చేస్తూ మంచి స్టోరీతో మంచి స్క్రీన్ ప్లేతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంది. ఈ మూవీ ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకుని తీశారు. ఎయిర్ డక్కన్ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్ గోపీనాథ్ జీవితంలోని అంశాల ఆధారంగా ఈ మూవీ తీశారు. ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ మూవీలో సూర్యాది గుంటూరు జిల్లా చుండూరు. సూర్యకి ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వస్తుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా సూర్య వాళ్ళ నాన్నకి బాలేదని వాళ్ళమ్మ ఫోన్ చేసి చెప్తుంది. బై రోడ్ వెళ్తే లేట్ అవుతుందని ఫ్లైట్ లో వెళ్దాం అనుకుంటాడు. అంటే ఇది 90s లో జరిగిన స్టోరీ బేస్ చేసుకుని తీసిన మూవీ కాబట్టి అప్పటికి మన దగ్గర ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ లేదు. ఫ్లైట్ లో రావడానికి మనీ తీసుకుని వస్తాడు. కానీ అప్పటికే టికెట్స్ అయిపోవడం వల్ల ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకోవాలని ఎయిర్పోర్ట్ లో చెప్తారు. కానీ సూర్య దగ్గర అంత డబ్బు ఉండదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడుగుతాడు. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరూ తనకి సహాయం చేయరు. చివరికి లారీ, ఆటో ఇలా ఏది దొరికితే అది తీసుకుని చివరికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అతను వెళ్లిపోయేసరికి వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడు. అప్పుడే డిసైడ్ అవుతాడు సూర్య సొంతంగా ఎయిర్లైన్స్ స్టార్ట్ చేయాలని. ప్రజలందరూ తక్కువ ధరకే విమాన ప్రయాణం చేయాలి అని. అప్పటి వరకు 10,000 రూపాయలు ఉన్న టికెట్ 1,000 రూపాయలకి అందించాలని సూర్య ప్రయత్నం చేస్తాడు. అయితే సూర్య చివరికి అది సాధించాడా లేదా, అది సాధించడానికి ఎన్ని అడ్డంకులు వచ్చాయి, ఎంతమంది అతన్ని ఆపడానికి ట్రై చేశారు, ఇలాంటివన్నీ మూవీ చూస్తేనే తెలుస్తుంది. ఇవన్నీ మూవీలో చాలా మంచి స్క్రీన్ ప్లేతో చాలా చక్కగా చూపించారు. ఇక ఈ మూవీ యాక్టర్స్ విషయానికి వస్తే ఈ మూవీలో సూర్య ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ మూవీలో సూర్యది వన్ మన్ షో అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ అపర్ణ బాలమురళి కూడా చాలా బాగా చేశారు. చాలా మంచి రోల్ ఇచ్చారు హీరోయిన్ ది కూడా. ఇక ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా మోహన్ బాబు యాక్ట్ చేశారు. డైరెక్టర్ సుధా కొంగర ఈ మూవీని చాలా ఎక్సలెంట్ గా డైరెక్ట్ చేశారు. ఆమెది గురు మూవీ తర్వాత ఇది ఒక మంచి హిట్ మూవీ అని చెప్పొచ్చు. ఫైనల్ గా సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి స్క్రీన్ ప్లేతో మంచి స్టోరీతో చాలా బాగా తీశారు. సో చాలా రోజుల తర్వాత ఒక మంచి మూవీ వచ్చింది. తప్పకుండా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.